హాయ్ హలో నమస్తే. మొదటిసారిగా డువాడై ఛానల్ని విజిట్ చేస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. ప్రధానంగా ఈ వీడియోలో మనం రెండు విషయాలను చర్చిద్దాం. ఒకటి, నోటిఫికేషన్లు ఎందుకు లేట్ అవుతున్నాయి, రెండు, నోటిఫికేషన్లు ఎప్పుడు రావడానికి అవకాశం ఉంది. ప్రధానంగా నోటిఫికేషన్లు లేట్ అవ్వడానికి విషయాన్ని పరిశీలిస్తే ఇచ్చినటువంటి ఖాళీల విధానం పూర్తిగా అన్ని ఉమ్మడి జిల్లా బేస్డ్గా తీసుకొని ఇచ్చినటువంటి ఖాళీలు కాబట్టి కొత్త జోనల్ విధానంలో వాటి ఖాళీల సంఖ్య తెలియదు కాబట్టి అది ఒక ప్రధాన కారణం. ఇక రెండవ సమస్య ఏంటంటే ఉమ్మడి జిల్లాని కేంద్రంగా చేసుకొని బదిలీలు చేయాలా ఉద్యోగస్తులకు, లేదా వాళ్ళ స్వస్థలాల ఆధారంగా బదిలీ చేయాలా అనే అంశం ప్రస్తుతం సెక్రటేరియట్లో తర్జనా భర్జన అవుతున్నట్టుగా అనిపిస్తుంది. అందుతున్నటువంటి సమాచారం ప్రకారం అయితే ఉమ్మడి జిల్లాని కేంద్రంగా చేసుకొని అక్కడ ఉన్నటువంటి ఖాళీలని సర్దుబాటు చేస్తూ బదిలీలు చేసి పంపించాలనేది ప్రభుత్వ ఆలోచనగా కనిపిస్తుంది. ఇక ఉద్యోగ సంఘాల విషయాలను చూస్తే ఉద్యోగ సంఘాల వాళ్ళు ఉద్యోగులను వాళ్ళ స్వస్థలాలకు పంపించేసి అక్కడ ఉన్నటువంటి ఖాళీలను కాక తీసుకుంటే అప్పుడు నిజమైనటువంటి ఖాళీల విషయం కూడా అర్థమవుతుందనే వాళ్ళు వాళ్ళ విజ్ఞాపనలో అందుతున్నట్టుగా మనకు అందుతుంది సమాచారం. అయితే ఇక నోటిఫికేషన్లు రావడానికి అవకాశం ఉన్నటువంటి సందర్భం చూస్తే ప్రభుత్వం చాలా సందర్భాల్లో క్యాలెండర్ అనే విధానం చెప్తుంది కాబట్టి ఈ క్యాలెండర్ అనే విధానం నా ఐడియాలజీలో మార్చు ఏప్రిల్ ఆ టైంలో ప్రారంభమవుతుంది. ఇప్పుడు కేంద్ర ప్రభుత్వం నిర్వహిస్తున్నటువంటి కొన్ని ఉద్యోగాలకు సంబంధించి సివిల్స్ లాంటి వాటిని పరిశీలిస్తున్నప్పుడు కూడా మనకు మార్చి ఏప్రిల్లో అలా స్టార్ట్ అవుతుంది కాబట్టి ఇక్కడ కూడా క్యాలెండర్ విధానం కనుక ఇంప్లిమెంట్ చేస్తే మార్చి కానీ ఏప్రిల్లో కానీ తెలంగాణ ప్రభుత్వ ఉద్యోగాలకు సంబంధించి నోటిఫికేషన్ రావడానికి అవకాశం ఉంటుంది. సో ఎలాగో కొంత ఓపికతో ఇంతకాలం మీరు ఉన్నారు కాబట్టి మరికొంత కాలం మీరు వేచి చూస్తే డెఫినెట్లీ మీరు పడేటటువంటి కష్టానికి మీ శ్రమకు ప్రతిఫలం అందే అవకాశం ఉంది. కొద్దిగా ఓపికతో ఎదురు చూసే ప్రయత్నం చేయండి. వీడియోలో ఉన్నటువంటి సమాచారం పైన మీకు ఏదైనా ఉంటే కింద కామెంట్ చేసే ప్రయత్నం కూడా చేయండి. నా నుంచి డువాడై ఛానల్ నుంచి ఎలాంటి సమాచారం కోరుకుంటున్నారో ఇంకా ఎలాంటి వీడియోస్ మీకు కావాలో మీరు కామెంట్ రూపంలో కూడా తెలియజేసే ప్రయత్నం చేయండి. థ్యాంక్ యూ సో మచ్. మరొక మంచి వీడియోలో మరింత సమాచారంతో వచ్చే ప్రయత్నం చేస్తాం. ఉద్యోగం సాధించడం మీ లక్ష్యం అయితే అకాడమీ లెర్నింగ్ యాప్ ప్లే స్టోర్ నుంచి డౌన్లోడ్ చేసుకోండి. అక్కడ అనేక ఫ్రీ వీడియోస్ ఉచితంగా లభ్యమవుతాయి. ఫ్రీ వీడియోస్ ఓపెన్ కావాలంటే మీరు బాలాజీ 10 Live అనే రిఫరల్ కోడ్ వాడాల్సి ఉంటుంది. ఎవరైతే అకాడమీ లెర్నింగ్ యాప్ డౌన్లోడ్ చేసిన తర్వాత ఏపీఎస్సీ టీఎస్పీఎస్సీ కేటగిరీ ఎంచుకొని అక్కడ ఫ్రీ వీడియోస్ ఓపెన్ కావాలన్నప్పుడు మాత్రం ఖచ్చితంగా BALAJI 10 LIVE బాలాజీ 10 Live రిఫరల్ కోడ్ వాడండి. ఖచ్చితంగా మీకు అనేక ఫ్రీ వీడియోస్ ఓపెన్ అవుతాయి. అంతేకాకుండా పూర్తి స్థాయి కోర్సుకి మీరు ఇంత కాలానికి జాయిన్ కావాల్సి ఉంటుంది. మీరు జాయిన్ అయినప్పుడు ఇక్కడ ఉన్నటువంటి దాదాపుగా 60 మందికి పైగా యాక్టివ్ ఎడ్యుకేటర్స్ యొక్క పూర్తి క్లాసెస్ని, అదేవిధంగా రికార్డెడ్ క్లాసెస్ని, లైవ్ క్లాసెస్ని, దాంతోపాటుగా గ్రూప్ 1, గ్రూప్ 2, గ్రూప్ 3, గ్రూప్ 4 సబ్ ఇన్స్పెక్టర్ లాంటి ప్రతి కోర్సు మీకు వినడానికి అవకాశం ఉంటుంది. ఇలా అకాడమీలో అన్లిమిటెడ్ సబ్జెక్ట్ మీరు ఒడిసి పట్టాలంటే ఇప్పుడే అకాడమీ లెర్నింగ్ యాప్ డౌన్లోడ్ చేయండి.